డాక్టర్ మధు ఆధ్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరం నిర్వహించారు. నెల్లూరు నగరంలోని మధు గ్యాస్ట్రో హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మధు ఆధ్వర్యంలో గురువారం ఉచిత కాలేయ వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 100 మంది పేషెంట్లకు ఉచితంగా సైబ్రో పరీక్షలు నిర్వహించి వారికి మందులను పంపిణీ చేసి పలు సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మధు మాట్లాడుతూ లివర్కు వచ్చే జబ్బుల గురించి అవగాహన కల్పించడానికి ఉచిత కాలేయ వైద్య శిబిరం నిర్వహించామన్నారు. సాధారణంగా మద్యం తాగే వారిలో లివర్ సమస్యలు వస్తాయని అందరూ అనుకుంటారని, కానీ మద్యం తీసుకోని వారు కూడా లివర్ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి అనే ప్రాణాంతక వైరస్లు లివర్కు చెడు కలిగిస్తున్నాయని, ఈ వైరస్ల వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, కావున గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్లకు చూపించి తగిన వైద్యం చేయించుకోవాలని తెలియజేశారు. ఉచితంగా చికిత్సలు చేయించుకున్న పేద ప్రజలు మాట్లాడుతూ సైబ్రో స్కాన్ చేయించుకోవాలంటే సుమారు 1500 రూపాయల నుండి 2000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, నిరుపేదలను గుర్తించి తమకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసిన డాక్టర్ మధు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ స్పెషలిస్ట్ బెజ్జం వినయ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మధుసూదన్. నేను MDDM గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని, జీర్ణకోశ మరియు లివర్ వ్యాధులకి స్పెషలిస్ట్ని. ఈరోజు మధు గ్యాస్ట్రో హాస్పిటల్లో లివర్ ఫైబ్రో స్కాన్ ఉచితంగా నిర్వహించబడుతున్నది. ఈ లివర్ ఫైబ్రో స్కాన్ అనేటువంటిది లివర్ యొక్క గట్టిపడేతనాన్ని తెలియజేస్తుంది. సిరోసిస్ రాకముందు లివర్ గట్టిపడము, తర్వాత సిరోసిస్గా మారడం, లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు రావడం అనేది జరుగుతుంది. లివర్ సిరోసిస్ వచ్చాక వైద్యం ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. లివర్ మార్చవలసిన పరిస్థితి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం, అది 50 లక్షలు పైగా ఖర్చు అవుతుంది. అవి రాకుండా ముందు స్థాయిలో మనం గుర్తించి లివర్ సిరోసిస్ని నివారించడానికి ఈ ఫైబ్రో స్కాన్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఈరోజు ఫైబ్రో స్కాన్ అనేటువంటిది ఫ్రీగా ఒక 50 మంది వరకు చేయడం జరుగుతున్నది. ఈ లివర్ ఫైబ్రో స్కాన్ నార్మల్గా అయితే 4000 వరకు ఖర్చు అవుతుంది. నెల్లూరులో కూడా అన్ని సెంటర్లో లేవయ్యి ఈరోజు ఫ్రీగా మనం కంపెనీ నుంచి తెప్పించి చేయడం జరుగుతున్నది. లివర్ ఫైబ్రో స్కాన్ అనేటువంటిది ఎవరెవరు చేయించుకోవాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్పదలుచుకున్నాను. లివర్ ఫైబ్రో స్కాన్ అనేటువంటిది ఎక్కువ లావు కల వాళ్ళు, లివర్లో ఆల్రెడీ కొవ్వు చేరుందని ఇంతకుముందు స్కాన్లో ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, తర్వాత రక్తంలో దీర్ఘకాలికంగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరస్లు ఉండి ఆ లివరు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి లక్షణాలు లేకుండానే డ్యామేజ్ అవుతుంటాయి. అలాంటివి మన ముందు స్థాయిలో ఈ ఫైబ్రో స్కాన్ ద్వారా లివరు గట్టిపడే డెన్సిటీ ఎంత ఉందనేది మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి ఆ లివర్ వైరస్కి మెడికేషన్ వాడడం వల్ల కూడా లివర్ సిరోసిస్ని నివారించవచ్చును. మరియు ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఇప్పటి రోజుల్లో షుగరు మరియు ఇప్పుడుండే జీవనశైలి వల్ల మనం తీసుకునే ఆహారం జంక్ ఫుడ్ వల్ల ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ NAFLD అంటాము, అది ఎక్కువగా ఉంటుంది ప్రజల్లో. కామన్గా ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళే లివర్ ప్రాబ్లం అనుకుంటారు. ఆల్కహాల్ తీసుకోకుండా కూడా ఇటువంటి పరిస్థితుల్లో రావడం వల్ల చాలామంది సడన్గా రక్తవాంతులు జరగడము, అప్పుడు చెక్ చేస్తే లివరు ఫెయిల్ అయి ఉండడము, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా చూస్తూ ఉన్నాము. లివర్ క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది ఎటువంటి లక్షణాలు లేకుండా. సో ఇవన్నీ నివారించడానికి లివర్ గట్టిపడేతనాన్ని ఫైబ్రో స్కాన్ ద్వారా గుర్తించి దానికి తగ్గ మందులు ఇచ్చి దానికి తగ్గ సూచనలు చెప్పడం జరుగుతున్నది. ఆ సూచనలు జాగ్రత్తగా పాటించి ఈ ఆహారపు నియమాలను కరెక్ట్గా పాటించి బరువు తగ్గించుకోవడము మరియు తగిన మందులు వాడడం ద్వారా లివర్ సిరోసిస్ని మనం నివారించవచ్చును. ఈ క్యాంపు వచ్చి అందరూ సద్వినియోగం చేసుకున్నందుకు పేషెంట్లందరికీ కృతజ్ఞతలు. క్యాంపు ప్రతి నెల 2వ గురువారం కానీ బుధవారం కానీ చేయడం జరుగుతుంది, ఫ్రీగా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నెల్లూరు ప్రజలందరికీ HN9 ఛానల్ తరఫున కూడా అందరికి ప్రేక్షకులందరికీ చెప్పడం జరుగుతున్నది. ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నారు. అనేక సార్లు ఇలా ప్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు కదా, వీళ్ళకి ఎంతమందికి మీరు ఈరోజు చేశారు, ఎన్నిసార్లు చేస్తున్నారు సార్? వీరికి నెల చేయనక్కర్లేదు, ప్రతి 3 నెలలకి అట్లా చేస్తూ ఉంటాము. తర్వాత ప్రతిసారి ఒకసారి 100 మెంబర్స్ దాకా చేసాము, ఒకసారి 50 మెంబర్స్, 70 మెంబర్స్ అలా చేస్తున్నాము. వాటిలో 20-30% మెంబర్స్కి ఆ లివర్ గట్టిపడే లక్షణాలు మనకి రిజల్ట్స్లో కనపడడం జరిగింది. వాళ్ళకి మందులు ఇవ్వడము, తర్వాత జాగ్రత్తలు చెప్పడము, మళ్ళా తర్వాత వాళ్ళకి 2 మంత్స్ తర్వాత కానీ 3 మంత్స్ కానీ రిపీట్ స్కాన్లో
ఆ ఫైబ్రోసిస్ స్కోర్ అనేది తగ్గడం కూడా జరుగుతున్నది. సో ఆ ఫాలోఅప్లో కూడా కొందరు పేషెంట్లు ఉంటున్నారు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళ దాకా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని చెప్పి లివర్ ప్రాబ్లమ్స్ అనేక చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా వస్తున్నాయి కదా సార్. మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలా, మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు సార్ మీ దగ్గర వచ్చిన? ఇప్పుడు తీసుకునే ఆహారపు అలవాట్లు, మెయిన్ బిజీ షెడ్యూల్ వల్ల ఆహారం తినడానికి సరైన సమయం కేటాయించకపోవడము, సమయానికి తగ్గట్టు తీసుకోలేకపోవడము, మరియు తీసుకునే ఆహారము నిదానంగా నమిలి తినకపోవడము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన కారణాల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటువంటి పెరగడం జరుగుతుంది. అవన్నీ కూడా వారందరికీ కరెక్ట్గా తెలియజేసి ప్రాపర్గా ఆహార పద్ధతులు పాటించేటట్టు, మరియు ఈ బయట తీసుకునే ఆహారం అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా ఎక్కువగా ఇంటి ఆహారాన్ని ఉడకబెట్టిన కూరలు తీసుకోవడం చెప్పడం అనేది ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతున్నది. అవి పాతకాలంలో మనం బాగా ఉడకబెట్టి కూరలు చేసుకునేటోళ్ళం. అలా తినడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. డీప్ ఫ్రైస్, రోస్టు, రిపీటెడ్ ఆయిల్, రీసైకిల్డ్ ఆయిల్ వాడడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటివి పెరగడము, ఆ రీసైక్లింగ్ ఆయిల్ వల్లనే లివర్లో ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి చేరడం, కొవ్వు చేరడం, తర్వాత అది లివర్ సిరోసిస్గా మారడం కూడా జరుగుతుంది. సో ఈ సమస్యల్ని మనం ఆహార పద్ధతులు కరెక్ట్గా పాటించడం, వ్యాయామం రోజుకి 30 నిమిషాలు నడవడం ద్వారా కానీ, బాడీ యొక్క వెయిట్ తగ్గించడం ద్వారా మన యొక్క లివర్ వ్యాధులను కూడా నివారించవచ్చు. నగరంలో ఎవరు చూసినా కానీ మధు గ్యాస్ట్రో హాస్పిటల్ నిర్వాహకులు మధు సార్ బాగా చూస్తారని చెప్పి మంచి పేరు వచ్చింది సార్. మీరు ఇక్కడ వచ్చిన పేషెంట్కి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు, మీ దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? మా దగ్గర గ్యాస్ట్రిక్ సమస్యలు చూడడానికి ఎండోస్కోపీ ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలను ఐడెంటిఫై చేయడము, మరియు కొలనోస్కోపీ ద్వారా పెద్ద పేగులో ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేయడము, తర్వాత వాటికి తగ్గ బయాప్సీ పరీక్షలు చేసి క్యాన్సర్ని ముందే కనుగొనడము, మరియు చిన్న చిన్న గడ్డలు ఉంటే ఎండోస్కోపీ ద్వారానే తొలగించడము, మరియు తీవ్రమైన రక్తస్రావం అయినప్పుడు ఎండోస్కోపీ ద్వారా వాటికి బ్యాండింగ్ అని మరియు ఇంజెక్షన్ థెరపీలు అని ఇచ్చి వాటిని మనం కంట్రోల్ చేసి లివర్ వ్యాధిని నివారించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.